ఫ్లేక్ ఇనాగ్రేషన్, తర్వాత పైకి వెళ్ళిన స్పీచ్ తర్వాత మళ్ళీ రిటర్న్, మళ్ళీ సేమ్ హెలిప్యాడ్ వెళ్ళాలి. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇది చిన్నది అనిపిస్తుంది. హెలిప్యాడ్ దగ్గర ఎంతమంది ఉండాలో అంతమందే ఉండాలి. ఎంతమంది ఉండకుండా ఉండాలంటే బ్యారికేడ్లు వేసుకుంటాం. ఇప్పుడు బ్యారికేడ్లు వేసుకున్న మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళు అందరూ పిలవడానికి కారణం ఏంటి అంటే బ్యారికేడ్ వేసుకున్న అంత మనుషులు బ్యారికేడ్ తెలుస్తుంది, జంతువులు తెలుస్తాయి. సో అట్లాంటప్పుడు కూడా ఒకవేళ దూరంగా ఉంటే కూడా మనం ముందే రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. అక్కడ ఉంటారు కొంతమంది ఆఫీసర్స్ ఉంటారు, ఇప్పుడు వాళ్ళు పొలిటీషియన్స్ ఉంటారు, రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకున్న కూడా వాళ్ళు కార్లో ఏ వస్తారు కదా, ఈ దారిలో ఏ కార్లో వస్తాయి, పోలీసింగ్ కౌంటర్స్ కూడా వాళ్ళు ఇక్కడ రానిస్తారు. కార్లు పక్కన అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చే దారిలో కాన్వాయ్ వచ్చే దారిలో ఇటువంటి అబ్స్ట్రక్షన్ అంటే ఎట్లా వస్తుంది అబ్స్ట్రక్షన్? అదేవిధంగా అగ్రికల్చర్ కావచ్చు. సో ప్రతి ఒక్క శాఖ నుంచి ప్రతినిధులు చేస్తున్న ఒక్కరిని అలాగ చేస్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర పాస్ ఉంటుంది. సో ఆ పాస్ కలెక్టర్ కలెక్ట్ చేసేసారు. అదేవిధంగా హెల్ప్యాడ్ ఏసీయూటీ మేడం సార్ని రిసీవ్ చేస్తారు. ఇక్కడ లోకల్ ఎంఆర్ఓ హెల్ప్యాడ్కి రాకుండా ఇక్కడే రిసీవ్ చేయాలి. రిసీవ్ చేసుకున్నాక ఇక్కడ శిలాఫలకం దగ్గర అంతా చూసుకోవాలి. శిలాఫలకంలో 4 అంశాలండి. ఫస్ట్ ఏమైనా పూజ చేస్తున్నామా లేదా ఆ చెక్ చేయాలి. రెండవది ఇక్కడ పూలమాలతో ఏదైనా బంతి పూలంతో ఏదైనా మినిమల్ డెకరేషన్ చేయాలి. రిమోట్ కంట్రోల్ చూడాలి పని చేస్తుందా లేదా అనేది. రిమోట్ కంట్రోల్ ఈ ప్రోటోకాల్ విషయంలో మనం వరుసగా 13 ప్లేట్స్ పెట్టుకున్నాము కాబట్టి మీరు పోటీ పడి నేను నా ప్లేట్ దగ్గర ఉంటాననేది దయచేసి ఆ పద్ధతి మార్చుకుంటూ 2 అంటే విడిల్పు ఎక్కువ ఉంటుంది. ఒకవైపు సీఎం సార్ ఇంకా ప్రముఖులు ఉంటారు, ఒకవైపు ఇంకొక సుదర్శన్ రెడ్డి సార్ అండ్ ఇంకా జిల్లాకు సంబంధించిన ప్రముఖులు ఉంటారు. ఓకే, వరుసగా నిలబడతారు. దాని తర్వాత ఆఫీసర్స్ ఉంటారు. అది డ్రైవర్ కమాండ్ ఓకే. సో అదే ఉంటుంది. దాని తర్వాత ప్రోటోకాల్ ఏదైతే మేము కలెక్టరేట్ నుంచి అప్రూవల్ ఇచ్చామో దయచేసి అదే పాటించాలి. అగ్రికల్చర్ కమాండ్ ఆడియో గారు నేను అగ్రికల్చర్ని మార్చి ఇచ్చాను, అదే ఉండాలి. ఇంకా దాంట్లో కొత్త ఆలోచన పెట్టకండి. చాలా సో వన్స్ ఇట్ ఈస్ డన్ ఎక్సెప్ట్ ఫర్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఇక్కడ మిగతా ఆఫీసర్స్ ఉండాల్సిన అవసరం ఎక్సెప్ట్ ఫర్ ఎసెన్షియల్ సర్వీసెస్ మేడం మీరు ఉండాలి.